భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం 36 నుంచి 41 వరకు. భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం 36. పాపమేవాశ్రయేదస్మాన్ హత్యాతానాతతాయిన తస్మాన్నార్హా వయం హంతుం ధార్తరాష్ట్రాన్ సబాంధవాన్ స్వజనం హి కతం హత్వా సుఖినః శ్యామ మాధవ. సారాంశం: అర్జునుడు ధృతరాష్ట్ర పక్షాన ఉన్నవారు దుష్టులైనా వారిని హత్య చేయడం పాపమని భావిస్తున్నాడు. తమ బంధువులను సంహరించడం వల్ల పాపఫలం తప్పదని అతను చెబుతున్నాడు. మన బంధువులను చంపడం ద్వారా ఎలాంటి ఆనందమూ రాదు. కుటుంబ బంధాలపై అర్జునుడికి మక్కువ స్పష్టంగా కనబడుతోంది. కౌరవులు దుర్మార్గులైన బంధువులే కాబట్టి వారిని హత్య చేయకూడదని భావిస్తున్నాడు. భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం 37 మరియు 38. యద్యప్యేతే న పశ్యంతి లోభోపహత చేతసః కులక్షేకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం కథం న జ్ఞేయమస్మాభ్యః పాపాదస్మాన్నివర్తితుం కులక్షేకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన. సారాంశం: కౌరవులు లోభంతో మరుగున పడిన బుద్ధితో జీవిస్తున్నారు. వారు కుటుంబ నాశనానికి తీసుకురానున్న దోషాలను గ్రహించలేరు. మిత్రద్రోహం పాపమని వారికి బోధ కాదు. కానీ మేము ఈ దోషాన్ని తెలుసుకున్నాం కనుక ఇలాంటి పాపాల నుండి తప్పించుకోవడం మన ధర్మం జనార్దన అని అర్జునుడు కృష్ణుడితో సంభాషిస్తున్నాడు. భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం 39. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాః సనాతనాః ధర్మే నష్టే కులం కృత్స్నమధర్మోభిభవత్యుత. సారాంశం: కుటుంబం నశించినప్పుడు శాశ్వతమైన కుటుంబ ధర్మాలు కూడా నశిస్తాయి. ఇవి సమాజంలో నీతిని కాపాడుతాయి. వాటి లేనప్పుడు నీతి క్రమం చెడిపోతుంది. ధర్మం పోతే అధర్మం పెరుగుతుంది. ఇది మొత్తం కుటుంబ పతనానికి దారి తీస్తుంది. భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం 40. అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాసు వాష్నేయ జాయతే వర్ణసంకరః. సారాంశం: ధర్మం క్షీణించినప్పుడు కుటుంబ మహిళలు అపవిత్రమవుతారు. వారి నీతి గౌరవం దెబ్బతింటుంది. ఫలితంగా వర్ణసంకరము, అనవసర సంతానం ఉత్పన్నమవుతుంది. ఇది సమాజ క్రమాన్ని చెడగొడుతుంది. భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం 41. సంకరో నరకాయవ కులఘ్నానాం కులస్య చ పతంతి పితరో హేషాం లుప్తపిండోదకక్రియ. సారాంశం: వర్ణసంకర సంతానం వల్ల కుటుంబం నశిస్తుంది. పితృకర్మలు నిలిచిపోతాయి. పితృదేవతలు తృప్తి చెందరు. ధర్మాచరణం లుప్తమవుతుంది. కుటుంబ పరంపర చెడిపోతుంది. ఇది సమాజానికి నాశనం తెస్తుంది. ప్రతిరోజు భగవద్గీత శ్లోకాల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ శ్లోకం నచ్చినట్లయితే లైక్ చేసి మిత్రులతో షేర్ చేయండి. జై శ్రీకృష్ణ.